అమెరికాలో హాయిగా ఉద్యోగం చేసుకోకుండా ఈ దేశంలోని కోట్లాది మంది విద్యార్థుల ఆవేదనకు ఒక పరిష్కారం ఇవ్వాలి అని చెప్పి దృఢంగా నిలబడ్డాడు కాబట్టి దీప్కే ఇలా ఏడవాల్సిందే. ఈ దేశ యువతను కాక్రోచ్లు, పారాసైట్లు అని చెప్పి అవమానిస్తూ ఉంటే కాక్రోచ్ జనతా పార్టీ పెట్టి ఎండల్లో వానల్లో ఇలా రోడ్ల మీద గడుపుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ అభిజిత్ దీప్కే కుమిలి ఏడవాల్సిందే. వరుస పేపర్ లీకులతో 1 కోటి మందికి పైగా విద్యార్థులు బాధితులుగా మారితే విద్యాశాఖ మంత్రి ఏ బాధ్యత తీసుకోకపోతే, రాజకీయ పార్టీల మీద యువత విద్యార్థులు పూర్తిగా నమ్మకం కోల్పోతే బాధిత విద్యార్థులకు అండగా సోనం వాంగ్చుక్ ని ఈ ఉద్యమంలోకి తీసుకొని వచ్చి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందే అని చెప్పి దేశవ్యాప్తంగా ఒక మూమెంట్ ని బిల్డ్ చేశాడు కాబట్టి ఈ అభిజిత్ దీప్కే వెక్కి వెక్కి ఇలా ఏడవాల్సిందే. అభిజిత్ దీప్కే ఇలా చేస్తున్నాడు కాబట్టి జంతర్ మంతర్లో ఇదే రోజు ఇదే వేదిక మీద ఒక మహిళ, అతని వెనకే నిలబడ్డ మహిళ అతని మీద ఇంకు చల్లింది. అతని ముఖం మీద, అతని ఒంటి మీద ఇలా ఇంకు పోసింది. జంతర్ మంతర్లో పోలీసులు ఆంక్షలు విధిస్తే ఎన్నోసార్లు వాళ్ళని బ్రతిమలాడుకున్నారు. ఏకంగా ఒకసారి అయితే కాళ్ళ మీద పడ్డాడు దీప్కే ఒక పోలీస్ ఆఫీసర్కి. ఇంత జరుగుతున్నా ఎక్కడా కూడా హింసకు ప్రేరేపించకుండా, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అతిక్రమించకుండా ఈ మూమెంట్ ని లీడ్ చేయగలుగుతున్నారు. అధికారుల్ని, పోలీసుల్ని మాటలు అనడం కాదు కదా, చేతులు జోడించి చాలా సార్లు వేడుకుంటూ వచ్చారు. ఇక్కడ ఏడుస్తున్నది అభిజిత్ దీప్కే కాదు, ప్రజాస్వామ్యం వెక్కి వెక్కి ఏడుస్తోంది అని చెప్పి అర్పిత్ శర్మ అనే ఒక సపోర్టర్ ఎవరికి పట్టకుండా పోయిన విద్యార్థుల ఆత్మహత్యలకు చెక్ పెట్టాలి అని చెప్పి, విద్యార్థుల వాయిస్ వినిపించాలి అని చెప్పి బలంగా నిలబడ్డాడు కాబట్టి అభిజిత్ దీప్కేను ఖచ్చితంగా ఇలా కొట్టాల్సింది.